దేశ ప్రధాని పార్టీ గురించి కాంగ్రెస్ ఎన్ని మాట్లాడినా భరిస్తామని, కానీ దేశ సైనికుల గురించి పాకిస్తాన్లా మాట్లాడితే సహించమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆపరేషన్ సింధూర్ గురించి ఎప్పటికప్పుడు భారత సైనిక అధికారులు వివరించినా అడ్డదిడ్డంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ సీఎం రేవంత్ రెడ్డికి తగదని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మన సైనికులకు వ్యతిరేకంగా, మన భద్రతా సిబ్బంది వ్యతిరేకంగా, మన ఆర్మీకి వ్యతిరేకంగా, మన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈరోజు మోడీ గారిని మాట్లాడండి, మేము భరించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ సైనికుల గురించి మాట్లాడకండి, దేశ సమగ్రత గురించి అవమానం చేయకండి, దేశ సమైక్యతను నిర్వీర్యం చేయకండి. ఈరోజు మమ్మల్ని విమర్శించండి, మేము రాజకీయంగా తట్టుకుంటాం. కానీ సైనికులు రాజకీయాలు సంబంధం లేదు. వాళ్ళు ఏం చేశారో ఆపరేషన్ సింధూర్లో, లేకపోతే గతంలో సర్జికల్ స్ట్రైక్లో, లేకపోతే గతంలో ఎయిర్ స్ట్రైక్లో ఏం చేశారో స్పష్టంగా వివరాలతో సహా పెట్టినప్పుడు మరి ఎంతమంది చనిపోయారు, సర్జికల్ స్ట్రైక్ కాలేదు, సాక్ష్యాలు ఏంటన్నప్పుడు కేసీఆర్ కూడా మాట్లాడాడు, ఈ కవిత కూడా మాట్లాడింది. అప్పుడు కూడా సర్జికల్ స్ట్రైక్ ఏం చేశారు, సలహా సూచనలు చెప్పండి, ఇప్పుడు సాక్ష్యాలు ఇవ్వండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నది, రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉన్నాడు, ఎన్ని విమానాలు కూలిపోయాయో భారత విమానాలు చెప్పండి. ఒక్క విమానం కూలిపోలేదని సీనియర్ అధికారులు చెప్పిన తర్వాత దుర్మార్గంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సైనికులను అవమానం చేసే విధంగా ఈరోజు మాట్లాడుతున్నారు. ఆపరేషన్ సింధూర్లో ఎంతో విజయవంతంగా మన సైనికులు తమకిచ్చినటువంటి లక్ష్యాలను, తమకి ఎంచుకున్నటువంటి లక్ష్యాలను ఛేదించి ఈరోజు మరి అక్కడ ఉగ్రవాద కార్యక్రమాలను కొనసాగిస్తున్నటువంటి ప్రాంతాలలో ఉగ్రవాద శిబిరాలను, ఉగ్రవాదులను మట్టి పెడితే మట్టిలో కలిపేస్తే అభినందించాల్సింది పోయి, మీరు అభినందించడానికి నోరు రాకపోతే కూర్చోండి, కాంగ్రెస్ పార్టీలో నోరు మూసుకొని కూర్చోండి తప్ప సైనికులను అవమానించకూడదని